రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లో చూస్తున్నాం. రేపటి నుంచి ఇటు జిఎస్టీ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో కొత్త రేట్లు అయితే అమల్లోకి రాబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. సో కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొత్త జిఎస్టీ రేట్లన్నిటి కూడా తగ్గించబోయే అవకాశం ఉంది అంటే కూడా తెలుస్తుంది. అవన్నిటిని కూడా రేపటి నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే దాదాపుగా 5.18% పన్నుల స్లాబ్ అయితే ఉండబోతోంది. అయితే రేపటి నుంచి కూడా ఇటు ఏసీ రేట్లు 4,500 రూపాయల వరకు కూడా తగ్గబోతున్నాయి. ఇటు ఏసీలు డిష్ వాషర్లపై కూడా ఏకంగా 8,000 రూపాయలైతే తగ్గింపుస్తుంది. ఇటు సోమవారం నుంచి అమల్లోకి కూడా ఇటు కొత్త ధరలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే కార్ల ధరలు కూడా పలు కంపెనీలు అయితే తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 40,000 నుంచి ₹1,00,000 వరకు కూడా మారుతి కార్ల ధరలు అయితే తగ్గబోతున్నాయి. 10% వరకు కూడా టీవీల ధరలు తగ్గుతున్నాయి. ఇటు రేపటి నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పై కూడా నో జిఎస్టీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటిపై కూడా రేపటి నుంచి ఈ ధరలన్నీ కూడా అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఇటు టూత్ పేస్ట్, సబ్బులు, షాంపూలు, బిస్కెట్ ప్యాకెట్, స్నాక్స్, జ్యూసులపై అయితే 5% జిఎస్టీ మాత్రమే ఉండబోతోంది. ఇటు 28 నుంచి 18% స్లాబ్లోకి ఏసీలు, ఫ్రిడ్జ్లు, డిష్ వాషర్లు, బిగ్ స్క్రీన్ టెలివిజన్లు, సిమెంట్, దీంతో పాటు ఇవన్నీ కూడా రేపటి నుంచి వీటిపై కొత్త రేట్లు అయితే ఉండబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే మొన్నటి వరకు కూడా పలు కంపెనీకి సంబంధించిన కార్లను కూడా తగ్గించింది. సో ఇప్పుడు మరొకసారి ఇటు ఏసీలు కానివచ్చు, టీవీలు, అలాగే స్లాబ్లు, వీటన్నిటిపై కూడా ఇప్పుడు 4% సంబంధించి కూడా పన్నులు అయితే తగ్గించబోతోంది. వీటన్నిటి ధరలు కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇది ఒక దసరా కానుక అనే చెప్పుకోవాలి. సో ఇకపై 5,120% పన్ను అయితే తగ్గబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా రేపటి నుంచి ఏసీ రేట్లు అయితే భారీగా తగ్గబోతూ ఉన్నాయి. సో రేపటి నుంచి కూడా ఇవన్నీ అమల్లోకి రాబోతున్నాయి అంటూ కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా 4,500 వరకు కూడా ఏసీల రేట్లు తగ్గబోతున్నాయి. అయితే మరికొన్నిటికి కూడా ఈ మినహాయింపు ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ఇప్పుడు ఏదైతే రేపటి నుంచి కొత్త జిఎస్టీ రేట్స్ అమల్లోకి రాబోతున్నాయి, వేటి మీద రేట్స్ తగ్గబోతున్నాయి అనేది కూడా ప్రముఖ అనలిస్ట్ పాపారావుతో మా ప్రతినిధి శ్రీదేవి మరింత సమాచారం అందిస్తారు. జిఎస్టీ అనేది ప్రజలకు ఎంత భారంగా మారిందనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే కేంద్రం మాత్రం దీనికి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. మరి దీనన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. కేంద్రం మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా సరే ఖచ్చితంగా జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, అలాగే స్టేట్ జిఎస్టీ అనేది ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అని కాదు, ఎకనామిక్ ఆర్థిక విశ్లేషకుడు. వ్యాపారం గురించి నాకు పెద్ద ఇష్టం కూడా లేదు. నేను ఆర్థిక విశ్లేషకుడు అని చెప్పడమే బెటరు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవాళ జిఎస్టీ రేట్లని తగ్గిస్తా జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంటే మొదట దీనిలో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే గతంలో 4 స్లాబ్లు ఉన్నాయి. అంటే 4 రకాల ట్యాక్స్లు ఉన్నాయి జిఎస్టీలో. మామూలుగా జిఎస్టీ అంటే ఏంటంటే 1 ట్యాక్స్ 1 నేషన్, 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది. అంటే ఒక దేశం ఒక ట్యాక్స్ అని. అంటే అది ప్రధానంగా ఒకే నెంబర్ ఉండాలి. ఏదో ఒక నెంబరు ట్యాక్స్ అన్నిటి మీద ఒకే నెంబర్ 7%, 10%, 20% ఏదో ఒక నెంబర్ ఉండాలి. కానీ గతంలో 5 దాకా స్లాబ్లు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత దాన్ని 4కి మార్చారు. 4ని ఇప్పటికి 2కి మార్చారు. గతంలో ఉన్న 4 స్లాబ్లు ఏంటంటే 5%, 12%, 18%, 28%. 4 స్లాబులుగా మార్చిన తర్వాత ఇప్పుడు 2 స్లాబులు ఏంటంటే 5%, 18% మాత్రమే మిగిలిని, 12%, 28% తీసేశారు. కాకపోతే ఇంకో ఎడిషన్ ఏంటంటే 28% స్లాబ్ ఏదైతే గతంలో సిన్ గూడ్స్ అని, లగ్జరీ గూడ్స్ అని ఉన్నాయో, సిన్ గూడ్స్ అంటే సిగరెట్లు, మద్యం, ఇలాగే గుట్కా, ఇట్లాంటి వాటి మీద వేసిన పాన్ మసాలా, వీటి మీద వేసినటువంటి 28% ట్యాక్స్ని ఇప్పుడు దాంతోపాటుగా లగ్జరీ గూడ్స్, విలాస వస్తువుల మీద వేసిన దాన్ని 40%కి 28% తీసేశారు. కాబట్టి దాన్ని 40%గా మార్చారు. దాని గురించి ఎవరికి ఏ అభ్యంతరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా 12% ట్యాక్సు, అలాగే 28 ఎత్తేసినప్పుడు 12% ట్యాక్స్ తీసేసిన తర్వాత జరిగిన దానిలో ఏంటంటే మేజర్ మార్పులు. ప్రధానంగా చాలా సరుకులు 12% కింద ఉన్నాయి. కొన్నిటిని 18% కింద ఉన్న వాటిని కూడా 5%కో 0%కో మార్చారు. రేపు సెప్టెంబర్ 22వ తారీఖు దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ దినం నుంచి ఈ ట్యాక్స్ విధానం అమల్లోకి రాబోతుంది. అంటే ఆ రోజు నుంచి ధరలు తగ్గబోతున్నాయి అనేది సూచిక. కాబట్టి ఏంటి, ఇది కొంచెం సంతోషకరమైన విషయమే. మేజర్గా చాలా నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం షాంపూల దగ్గర నుంచి, బిస్కెట్ల దగ్గర నుంచి ప్రతిదాని మీద మామూలు నిత్యావసరాలు ఏదైతే మనం
ఫ్యాక్టరీ తయారీ అంటే పరిశ్రమలో తయారయ్యే నిత్యావసర వస్తువులు, ప్యాక్డ్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ చాలా ప్రధానంగా ధరలు తగ్గిపోతున్నాయి. అదొక ముఖ్యమైన విషయం. దాంతోపాటుగా ఏంటంటే కార్ల ధరలు కూడా తగ్గుతాయి. కార్ల ధరలు ముఖ్యంగా చిన్న కార్ల ధరలు భారీ ఎత్తున ఈరోజు తగ్గబోతున్నాయి. 1,00,000 రూపాయల దాకా చిన్న కార్ల ధరలు అయితే, స్కూటర్ల ధరలు అయితే కనుక ఓ 10,000 రూపాయల దాకా తగ్గుతాయి అనేది. అలాగే లగ్జరీ కార్ల మీద అయితే 10 లక్షల దాకా కూడా తగ్గుదల ఉండొచ్చు అనేది అంచనా. సో ఓవరాల్ ఏంటంటే కార్ల మీద ధరలు, అలాగే చాలా వాటి మీద ట్రాక్టర్ల మీద, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద ఇట్లాంటి వాటి మీద ధరలు తగ్గుతాయి. దాంతోపాటుగా ఇంకా ప్రధానమైనది మధ్యతరగతికి సంబంధించిన కూడా నుంచి ప్రధానమైన ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ని 18% ఉన్నది గతంలో. దాని మీద చాలా తీవ్రమైనటువంటి నిరసన ఉంది. గడ్కరీ గారు కూడా గతంలో ప్రస్తావించున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇంత ట్యాక్స్ ఉండటం అనేది మధ్యతరగతి ఒప్పుకోలేదనేది బీజేపీ నాయకుడు గడ్కరీ గారే స్వయంగా ప్రస్తావించారు. ప్రస్తుతం 18% ట్యాక్స్ని జీరో చేశారు. చాలా పెద్ద ఉపశమనం. లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ ప్రీమియం మీద తగ్గుతున్నటువంటి ట్యాక్స్ అనేది చాలా భారీ ఎత్తున జనాలకు వస్తున్న రాయితీ. సో అనేక రాయితీలు ఉన్నాయి దీనిలో. ఈ రాయితీలన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి సరుకులు రంగంలో రాయితీలు ఉన్నాయి. సరుకులు ఏదో ఉత్పత్తి అయ్యే సరుకులు వాటిల్లో రాయితీలు, వాటికి సంబంధించి ట్యాక్స్ రాయితీలు వచ్చినాయి. కానీ రాయితీలు రానిది ఏంటంటే సేవా రంగంలో రాయితీలు రాలా, సరుకుల రంగంలో వచ్చింది. ఉదాహరణకి సేవా రంగంలో అంటే మనకి హోటళ్ళకి వెళ్ళి భోంచేస్తారనుకోండి, వాటిల్లో ట్యాక్స్ రాయితీలు లేవు. అటు సేవా రంగంలో రాయితీలు లేవు, సరుకుల రంగంలో మాత్రం భారీ ఎత్తున రాయితీలు ఉన్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గమనించాల్సింది మనకి ఇది చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న వ్యవహారంలాగా ఉంది. చాలా కాలం పాటు భారీ ఎత్తున ప్రజల నుంచి ఒక రకమైనటువంటి విపరీతమైన ట్యాక్సుల రూపంలో భారాలు మోపారు ప్రజల మీద. ఆ భారాన్ని ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తా నిర్ణయం. అంటే ఆల్రెడీ ఈ క్రమంలో జరిగింది ఏంటంటే ఇంత భారీ ట్యాక్సులు ఈ క్రమంలో ఓవరాల్గా చాలా ఉపాధి దెబ్బతింది ప్రజలకి. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ట్యాక్సులు ఎక్కువ ఉన్న కాలంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దానివల్ల వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గడం వల్ల చాలా రంగాల్లో డిమాండ్ తగ్గింది. దానివల్ల చాలా ఉపాధి అవకాశాలు ప్రజలకు పోయినాయి. ఇది ఒక నష్టం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ట్యాక్సులు తగ్గించారు, ఏది జిఎస్టీ ట్యాక్సులు తగ్గించారు, కానీ ఎక్సైజ్ డ్యూటీ అలాగే ఉంది. ఎక్సైజ్ డ్యూటీ అని పెట్రోల్ అండ్ డీజిల్ ఏం మార్చలా. పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఇప్పటికీ విపరీతమైన ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గకుండా మీకు రవాణా ఛార్జీలు తగ్గవు. ముఖ్యంగా డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి డీజిల్ ధరలు తగ్గించకుండా రవాణా ఛార్జీలు తగ్గవు దేశంలో. రవాణా ఛార్జీలు తగ్గకపోతే సరుకుల ధరలు ఎక్కువే ఉంటాయి. కాబట్టి మీరు ఈ జీఎస్టీ తగ్గించినంత మాత్రాన సరుకుల ధరలు పూర్తి స్థాయిలో అవి ఉండాల్సిన హేతుబద్ధమైన స్థాయిలో తక్కువగా ఉంటాయని అనుకోవడానికి పూర్తి స్థాయిలో వీలు లేదు. ఎందుకంటే డీజిల్ ఎక్కువ ఉన్నప్పుడు ధర ఆటోమేటిక్గా రవాణా ఛార్జీలు ఎక్కువ ఉండి ఎక్సైజ్ డ్యూటీ వల్ల దాంతో ఖచ్చితంగా ఏంటంటే ప్రజల మీద రవాణా ఛార్జీల భారం అనేది సరుకుల అమ్మకాల రూపంలో వ్యాపారస్తులు ప్రజల మీదకి పాస్ ఆన్ చేస్తారు. కాబట్టి ఆ భారం ఉంది. ఇంకా దాంతోపాటుగా ఇతరత్రా కూడా ఇన్కమ్ ట్యాక్సు, కార్పొరేట్ ట్యాక్స్ ఇట్లాంటివి తీసుకుంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది ఏదైతే జిఎస్టీ ఈరోజు స్లాబులు మార్చి తగ్గించారో ధరలు 12% వాటిని 5% చేయటం, 18% కొన్నిటిని 12% 5% చేయటం ఇట్లాంటివి చేశారు. దీనికి నిజంగా ప్రజలకు ఉపయోగపడాలంటే ఇతరత్రా కూడా ఉండాలి. ఉదాహరణ మధ్యతరగతి ఉంది. మధ్యతరగతికి వీటిల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ జిఎస్టీ రాయితీల్లో. ఇప్పుడు ఏంటంటే కుటుంబ మిషన్ల దగ్గర నుంచి మీకు చూసుకుంటే వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని ధరలు తగ్గుతాయి కార్లతో సహా, చిన్న కార్లతో సహా. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లు ఏదైతే పెద్ద ధనవంతులు ఉన్నారో కార్పొరేట్లు కట్టే ట్యాక్స్ మొత్తం తగ్గించారు. 2018లో కార్పొరేట్ ట్యాక్స్ని 32% నుంచి 22%, అంటే ఒకేసారి 10% తగ్గించేశారు. దీంతో కార్పొరేట్లకు చాలా పెద్ద రాయితీ అది, వాళ్ళు ట్యాక్స్ కట్టే తగ్గింది. దాంతో ప్రభుత్వానికి కార్పొరేట్ ఆదాయం తగ్గింది. రెండో పక్కన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వాళ్ళ ఆదాయాల్లో కడతారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగింది. అంటే మధ్యతరగతిని, సామాన్య జనాన్ని మొన్నటిదాకా జీఎస్టీ ద్వారా, ఇప్పటికి కూడా జీఎస్టీలు ఇంకా చాలా రేషనలైజేషన్ జరగాలి. జీఎస్టీ అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మధ్యతరగతిని బిండుతున్నారు. కార్పొరేట్లకు, ధనవంతులకు రాయితీలు ఇచ్చే వెల్త్ ట్యాక్స్ తీసేశారు. దాంతోపాటుగా ఈ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. సో ధనవంతులకు రాయితీలు ఇస్తా పోయారు ఇన్నాళ్ళు. పేదవాళ్ళకి ఏ రాయితీలు లేవు, మధ్యతరగతికి ఏ రాయితీలు లేవు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద పన్ను భారం పెరిగి వాళ్ళ దగ్గర నుంచి పిండారు. అంటే కాకుల్ని కొట్టి గద్దలకేసే తరహాగా తయారైంది ప్రభుత్వం తీరు. ఇప్పుడు కొంత ఇది ఫస్ట్ టైము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య జనానికి కాస్త ఇస్తున్నటువంటి రాయితీ ప్రభుత్వం.